యేసుక్రీస్తు నామములో మీ అందరికి శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినం అంతిమ విజయం, ద అల్టిమేట్ విక్టరీ అంటే ఏంటో మనం తెలుసుకుందాం. ద అల్టిమేట్ విక్టరీ ఈజ్ నథింగ్ బట్ మేకింగ్ అవర్ సెల్ఫ్ నథింగ్ అండ్ గివింగ్ అప్ ఎవ్రీథింగ్ అండ్ ఎక్స్పెక్టింగ్ నో రెప్యుటేషన్. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5, 6, 7, 8 వచనాల్లో 9 వచనాలు ఇలా చూస్తే, ప్రభు అయిన యేసుక్రీస్తు తను తాను రిక్తునిగా చేసుకున్నాడట. రిక్తునిగా చేసుకోవడం అంటే ఈ మేడ్ హిమ్సెల్ఫ్ నథింగ్, ఈ మేడ్ హిమ్సెల్ఫ్ ఆఫ్ నో రెప్యుటేషన్, ఈ గేవ్ అప్ ఎవ్రీథింగ్ అనే ఆయా తర్జుమాల్లో రాయబడి ఉంది. రిక్తుడు అంటే తనను తాను సంపూర్ణముగా కలిగి ఉన్న వాటినన్నిటినీ ఇచ్చివేసుకున్నాడట. ఎందుకంటే ఫర్ వన్ కాజ్, ఏంటంటే నశించిపోతున్న వారందరినీ రక్షించడానికి, దేవుని నుండి దూరమైన సమస్తమును తిరిగి సమాధానపరచడానికి, ఆ సంధి చేయడానికి. కనుక చూడండి 5వ వచనంలో, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దేవుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషునిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకొనెను. చూడండి, దేవునితో సమానముగా ఉండడానికి ఆయనకి అవకాశం ఉన్నది. ఆయన దేవుని స్వరూపం గలవాడై ఉన్నాడు. ద ఇన్ఫినిట్ గాడ్ became finite. The immortal God became mortal. స్పేస్ తోని, మ్యాటర్ తోని, అట్లాగే టైంతో సంబంధం లేనివాడు, కాలానికి, పదార్థానికి, స్థలానికి అతీతమైన ఉన్నవాడు. ఆయన సర్వాంతర్యామై ఉన్నాడు, సర్వము ఎరిగినవాడై ఉన్నాడు, సమస్తము ఆయనకి సాధ్యమై ఉన్నాయి. ఆయనే ఆదియు అంతమై ఉన్నాడు. ఆయనే ఆల్ఫా ఒమేగా అయి ఉన్నాడని రాయబడింది. యేసు ప్రభు వారు క్రైస్తవులము బైబిల్ చెప్పిన ప్రకారంగా మేము నమ్ముతున్నటువంటి త్రిత్వ సిద్ధాంతాన్ని బట్టి చూస్తే, కాలం సంపూర్ణమైనప్పుడు మనుష్య కుమారునిగా ఈ లోకానికి ఆయన రావాల్సి వచ్చింది. ఎందుకంటే దేవుడు తన రూపంలో తన పోలిక చొప్పున రక్త మాంసాలలో మనుషులను దేవుడు సృష్టించాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం ప్రకారం వారిని తిరిగి దేవునితో సమాధానపరచాలంటే పాపం నుండి, శాపం నుండి, చీకటి నుండి, అపవాది బంధకాల నుండి, అపవాది బలమంతటి నుండి, మరణ పాశం నుండి విడిపించాలంటే దేవుడే మనుష్య కుమారునిగా క్రీస్తు యేసు అను నామములో ఈ లోకానికి రావాల్సి ఉన్నది. నిర్దోషమును, నిష్కలంకమును అయినటువంటి రక్తమును చిందించి ఆయన సమస్తాన్ని తిరిగి పరిశుద్ధపరిచి పరిశుద్ధుడైన దేవునితో సమాధాన పరిచర్య చేయడానికి, సంధి చేయడానికి ఆయన రావాల్సి ఉంది. ఆ పని ముగించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. ఎలాగొచ్చారో, మనుషుల పోలికగా పుట్టాడు. ఆ యేసు ప్రభువుకు ఉన్నటువంటి దైవత్వాన్ని, దేవునితో ఉన్నటువంటి ఆ సమానం అనుభవాన్ని విడిచిపెట్టి సగం మనుషునిగా, సగము దైవ సంభూతినిగా ఈ లోకానికి ఆయన ఈజ్ ఫుల్లీ గాడ్, ఫుల్లీ మ్యాన్.
బైబిల్ చెప్తుంది. ఆయన ఈ లోకానికి వచ్చాడు, మనుషునిగా పోలికగా పుట్టాడు. అంత మాత్రమే కాదు, దాసుని స్వభావము ధరించుకున్నాడట. దాసుని ఆహా పరిచర్య చేయడానికి వచ్చాడు, పరిచర్య చేయించుకోవడానికి కాదు. ఎందుకు ఈయన తనను తాను అంతగా తగ్గించుకోవలసి వచ్చింది? ఎందుకు తనను తాను అంత రిక్తునిగా అన్ని విడిచిపెట్టుకోవలసి వచ్చింది? మన కొరకు ఆయన దేవునితో ఉండే సమాన అనుభవాన్ని విడిచిపెట్టుకొని మనుషునిగా ఈ లోకానికి వచ్చి రక్తం కార్చి ప్రాణం పెట్టి నిందలు అనుభవించి సమస్త మహిమను విడిచిపెట్టి సామాన్యమైనటువంటి మనుషునిగా అనంతుడైన ఆ దేవుడు ఒక లిమిటెడ్ బీయింగ్గా పదార్థంతోనూ కాలంతోనూ ప్రాంతంతోనూ సంబంధం లేని ఈ దేవుడు ఈ మేడ్ హిమ్సెల్ఫ్ లిమిటెడ్ బికాస్ ఆయన రూపంలో ఆయన పోలిక చొప్పులో ఉన్నటువంటి పిల్లల్ని రక్షించుకోవడానికి అదొక్కటే మార్గం. ఆ పనంతా ముగించిన తర్వాత అందులో ఉన్నటువంటి ప్రయోజనాలని, బెనిఫిట్స్ని అన్నిటినీ కూడా, ఆ రక్షణ కార్యంలో ఉన్నటువంటి సమస్త బెనిఫిట్స్ని అన్నిటినీ ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి ఇచ్చేశాడు. దేవుడు కూడా తనని మహిమపరిచాడు. ఇందులో నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మన సేవలో కానీ ఏదైతే మనము నిర్దేశించి ఒక దర్శనముగా ఒక గురిగా పెట్టుకొని దేన్ని సంపాదించాలి, దేన్నైతే సాధించాలనుకుంటున్నామో, వ్యాపారంలోనైనా, రాజరికంలోనైనా, మినిస్ట్రీలోనైనా, అది ఏదైనా ఏ రంగంలోనైనా సాధించిన అల్టిమేట్గా మళ్ళీ సాధించామంటే, విజయం పొందుకున్న తర్వాత అల్టిమేట్ విజయం అంటే ఏంటంటే, అంతిమ విజయం ఏంటంటే, పొందుకున్నవన్నీ షరతులు లేకుండా ఇచ్చివేయడం, అన్నిటిని విడిచిపెట్టుకోవడం. దేని కొరకైతే ప్రయాసపడ్డామో, దేని కొరకైతే మనల్ని మనం నలగొట్టుకున్నామో, దేని కొరకైతే పోరాటం చేశామో, దేని కొరకైతే నిందలు, అవమానాలు, శ్రమలు, ఆకలి, దాహము, బాధలు అనుభవించామో, కన్నీరు కార్చామో, ఆ ఫలితము పొందుకున్న తర్వాత, ఆ విజయం పొందుకున్న తర్వాత దాన్ని బట్టి మనం సంతోషిస్తూ అందులో నుంచి ఏదో మహిమను, ఘనతను, లేకపోతే ఇంకోటి ఏదో ఆశపడకుండా అది ఇతరులకి, తర్వాత తరం వారికి మనము సంతోషముగా విడిచిపెట్టడమే అంతిమ విజయం. అదే రిక్తుడైపోవడం. ఇది చూడండి, ఇది ఆలోచించడానికి, బోధించడానికి, వినడానికి ఇందులో చాలా దీన్ని అర్థం చేసుకోవడానికి ఎంతో అవగాహన ఉండాలి. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన మిషన్ ప్రారంభము ఈ భూమి మీద చేయకముందే ఆయన ఆ మనసుతో ఈ లోకానికి వచ్చాడు. మనం కూడా ఒక గొప్ప విజయాన్ని సాధించకముందే అంతిమ విజయం కొరకు కూడా మనం ఆలోచన చేయాలి. అదేంటంటే, మనం సంపాదించినంత మన కొరకు కాదు, మనం సాధించింది మన కొరకు కాదు, ఆ విజయము ఇతరుల కొరకు అని ముందు నుంచే మనం ఆలోచన చేస్తూ, ఎక్కడ కూడా నేను, నాది అన్నదానికి చోటు లేకుండా, మనకి ఇవ్వబడినటువంటి దేవుడు నిర్దేశించినటువంటి ఆ పాత్రను చక్కగా పోషించి ఆ పనిని ముగించి బలా నమ్మకమైన మంచి దాసుడు అని అనిపించుకొని తర్వాత తరం వారికి సంపూర్ణముగా గలిబిలి లేకుండా ఇచ్చేయాలి. అలాగ మనం కొంతమంది పరిశుద్ధులను కూడా చూడొచ్చు.